ప్రైజ్ ద లార్డ్. నీతిగల న్యాయాధిపతియగు యేసుక్రీస్తు పేరట మీకును మీ కుటుంబ సభ్యులకు కృపాక్షేమములు తోడై ఉండి రాకడ వరకు నడిపించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట దినవృత్తాంతముల 2వ గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్య భాగము. యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. యేసయ్య శిలువ ప్రేమకు ఆకర్షింపబడి కల్వరి నీడలో చేరి శిలువను వెంబడించుచు మోయిచు ఆత్మీయ యాత్రలో పరలోకపురమునకు పయనిస్తూ ఉన్న పరిశుద్ధ దైవ జనాంగమా, నిత్యము మనము సేవించుచున్న యేసయ్య నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడై ఉన్నాడు. మనం ఒప్పుకొనవలసింది ఆయన న్యాయస్థుడు అని. అనేక సందర్భములలో మానవ మనుగడలో మనిషికి మధ్య జరుగుతున్న పోరాటాలలో మనిషి ఎదుర్కొనే సమస్య నాకు అన్యాయము జరిగింది అని. ఎటు చూచినా న్యాయం లేని పరిస్థితులు కనబడుచున్నవి. జీవితములు, కుటుంబములు అన్యాయమునకు ఆహుతి అవుచున్నవి. దుర్భరమైన పరిస్థితులు మనము చూడగలుగుచు ఉన్నాం. మంచివారికి అన్యాయం, న్యాయమునకే అన్యాయము జరుగుచున్న దినములు. అన్యాయపు వలలో పడి చిక్కుకొని జీవితాన్ని ముగించిన వారు అనేకులు మన కన్నులెదుట కనబడుచున్నారు. భక్తి జీవితంలో కూడా అనేక మంది ఆత్మీయులు దేవుడు అన్యాయము చేసెను అని చెప్పుకునేవారు కొనకలరు. ప్రార్థనా మందిరం నడిపించబడుచున్నా, పాటలు పాడుచు ఉన్నా, పరిచర్య చేయుచు ఉన్నా, కానుకలు ఇచ్చుచున్నా, భక్తిగా కొనసాగుచున్నాను. వారి జీవితములో కార్యములు ఆలస్యము అయినా, జరగకూడని కార్యములు జరిగిన వెంటనే దేవుడు నాకు అన్యాయము చేసెను అని చెప్పుకొందురు. కానీ నా దేవుని ప్రియులారా, మన నోట ఎప్పుడు ఆ మాట రాకూడదు, అనకూడదు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని గ్రహించుము. మనము ఆయన సన్నిధిలో ఆయన చిత్తానుసారముగా జీవించుచున్నప్పుడు ఏది మన జీవితంలో అనుమతించబడినా ఆయన మనకు న్యాయమే చెయ్యును, కానీ అది అన్యాయము కాదు సుమి. భక్తుడైన యోబు సంగతిని ఆలోచించుము. తన జీవితంలో సర్వము కోల్పోయినా, ఆస్తి, అంతస్తు, 10 మంది పిల్లలు, సర్వమును కోల్పోయినా, ఏమీ లేనివాడిగా రిక్తుడిగా నిలిచిన దేవుడు నాకు అన్యాయము చేసెనని చెప్పలేదు. తన నోట పాపము చేయలేదు. యోబుకు ఆయన న్యాయమే చేసెను. యోబును 2 దీవించెను, సాక్షిగా నిలిపెను, అనేకులకి మాదిరిగా ఉంచెను. జీవితంలో చిన్న విషయాలకే అలా మాట్లాడి పాపము చేసి అపవాది చిక్కులో పడకు. దేవుడు తాను ఏర్పరచుకొనిన ప్రజలు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి ఆయన న్యాయమే చెయ్యును. ఆత్మీయుడా, భయపడకు. నీ ప్రార్థనకి ఆయన న్యాయము చెయ్యును. నీ విశ్వాసమునకు ఆయన న్యాయమే చెయ్యును. నీ పరిశుద్ధతకు, నీ నీతికి, నీ యథార్థతకు ఆయన న్యాయమే చెయ్యును. ప్రభువు కొరకును పడుచున్న ప్రయాసమునకు ఆయన నీకు న్యాయమే చెయ్యును. ఓపికతో ఆయన సన్నిధిలో నిలిచి ఉండుము. తగిన సమయములో, తగిన కాలములో నా దేవుడైన యేసయ్య నీతిగల న్యాయాధిపతి అయి నీకు అన్ని విషయములలో న్యాయము చెయ్యును. నీ నోరు ఒప్పుకున్నట్లుగా ఆయన చెయ్యును. ఆయన రాకడికి మనందరినీ సిద్ధపరచును. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి మరొక్క మారు స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. నిశ్చయముగా మీరు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడవై ఉన్నారు. అందును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితంలో మీరు ఏది చేసినా మాకు న్యాయమే చేస్తారు అని మా నోటితో ఒప్పుకున్నట్లుగా మీరు చేసి ఉన్నందుకే మీకు స్తోత్రాలు. తెలుసో తెలియకో పరిస్థితుల ప్రభావము చేత మాకు అన్యాయము చేసెను, అన్యాయము జరిగింది అని చెప్పుకుంటున్న వారి జీవితాల్లో మీరు నీతిగల న్యాయాధిపతిగా నిలిచి గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు త్వరగా రానై ఉంటుండగా మీరు అక్కడికి మేమంతా సిద్ధపడినట్లుగా కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొందురుగాక. గాడ్ బ్లెస్ యూ.